ఇంకేం కావాలి చెప్పండి. కేస్ స్టడీ మొత్తం చెప్పేశారు, జగన్ గారు అంతా చెప్పారు. మీరు హైలైట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనం ఈ సత్యవర్ధన్ కేసులో జస్ట్ 20,000 కోసము వంశీ గారు తన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అని చెప్పారు కదా. ఇప్పుడు ఆ 20,000 రికవర్ చేసుకోవడానికి ఎక్కడి నుంచి, వంశీ గారి దగ్గర నుంచి 20,000 రికవర్ చేసుకోవడానికి పోలీస్ కస్టడీ 10 రోజులు అడుగుతున్నారు. దీనికంటే ఇంకా ఫన్నీ ఏముంటుంది చెప్పండి. అది జరుగుతూ ఉంది. ఇంకా మా కేస్ స్టడీ అంతా జగన్ గారు అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా నీట్గా. ఇంకేమైనా కావాలంటే ఇప్పుడు వంశీ గారు చాలా ధైర్యంగా ఉన్నారు. అంటే ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళు ప్రొవైడ్ చేయాలి, వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనము జ్యుడిషియల్గా రిక్వెస్ట్ పెట్టాము, దే హ్యావ్ టు గివ్. బెయిల్కి మనం రిక్వెస్ట్ పెట్టాము. అదేంటి లాయర్ గారు చెప్తారు, మీరు చెప్పండి. ఈరోజు యాక్చువల్గా ఎమ్యూనిటీస్ కోసం బెయిల్ పిటిషన్ కోసం ఉంది, నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కస్టడీ పిటిషన్ కూడా ఉంది. ఇవన్నీ కలిపి ఉంటారు. ఇట్ విల్ టేక్ లిటిల్ టైం, ఒక 3-4 days పడుతుంది. విషయం ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకూడదు, పర్టికులర్గా లేడీస్ గురించి అబ్యూస్ చేయకూడదు అని ప్రెజెంట్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు మరి నా మీద కూడా నేను ఫస్ట్ టైం వంశీ గారిని అరెస్ట్ చేశారని బయటికి రావాల్సి వచ్చింది. నేను దట్స్ ద సేమ్ థింగ్ ఐఎమ్ షేరింగ్ విత్ ఆల్ ద మీడియా. అలాంటప్పుడు మా మీద ఎలా సోషల్ మీడియాలో అబ్యూజివ్గా ఎలా ట్రోల్ చేస్తారు, అబ్యూజివ్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తారు, ఇట్స్ వెరీ రాంగ్. అంటే లీగల్గా వెళ్ళాలి కదా, వెళ్ళకుండా ఎలా ఉంటాం? ఆయన సోషల్ మీడియా అలా చేయడం. రంగబాబు గారి మీద కాళ్ళు ఎరగొట్టినప్పుడు, గోడవల్లి నరసయ్య గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు కానీ, అలాగే మాధవ్ సీన్ గారి షాపు అక్రమంగా ఆ రోజు ఎంఆర్ఓలు ఆ రోజున శాసనసభ్యుడు పడేసినప్పుడు కానీ, మీరు ఒక్కసారన్నా ముఖ్యమంత్రిగా అసలు ఏం జరిగిందో కనీసం ఫీడ్ అన్నా తీసుకున్నారా ఇంటెలిజెన్స్ నుంచి కూడా? ఇన్ని చేసినప్పుడు మాడకుండా మళ్ళీ పైపెచ్చు మీరు ఇందాక మాట్లాడినట్లు కొడాలి నాని కానీ, గన్నవరం మాజీ శాసనసభ్యుడు కానీ, ఇంకొక ఆయన కానీ, వీళ్ళందరూ చంద్రబాబు గారి దగ్గర బీఫారం తీసుకుని పోటీ చేశారనే విషయం మీరు మర్చిపోయినట్టున్నారు. ఒకళ్ళు 3 సార్లు, ఒకళ్ళు 2 సార్లు, ఒకళ్ళు 1 సారి అనుకుంటా. వాళ్ళని చూసి చంద్రబాబు గారు భయపడే పరిస్థితి ఏముంటది? మనం స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు రాజకీయాల్లో మేనమేషాలు లెక్క పెట్టకుండా మంచి చెడు చూసుకుని మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది తప్ప నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు బూతులు తిట్టేవాళ్ళని ఇంకా ప్రోత్సహించి ఇంకా ఇలాగే రౌడీయిజాన్ని ప్రోత్సహిద్దాం అనుకుంటే ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఎలా పెరుగుతాయని మీరు అనుకుంటున్నారో నాకైతే అర్థం అవట్లేదు. కానీ 11 సీట్లకు పరిమితాయి. మీరు అసెంబ్లీకి రాకుండా, అసెంబ్లీలో టైం ఎవరు, మైక్ ఎవరు, ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరు, ఏదో కల్లిపొల్లి మాటలు చెప్తున్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో మీరు మేనిఫెస్టోలో పెట్టేయండి. అయితే 89 సీట్లు ఇచ్చి అధికారంలోకి వస్తే నేను శాసనసభకు వస్తా, లేదు 10% ఆఫ్ సీట్స్ రావాలి కాబట్టి 175 అయితే 175, పెరిగిన సీట్లు 18 సీట్లు వస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను మీరు మేనిఫెస్టో పెట్టి పోటీ చేయమని కోరుతూ, ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించి మీరే మట్టి కాసుడు బకాసురుడు, వేల లారీలు తోలుకున్నాడు, దొంగేళ్ల పట్టాలు, ఇలా ఇన్ని మాట్లాడిన తర్వాత మనం మాట్లాడేటప్పుడు ఆ రోజు మాట్లాడింది రికార్డు ఉంటుంది, ఇవాళ మాట్లాడింది రికార్డు ఉంటుంది, శాసనసభలో అయినా బయట అయినా. మీరు అట్లా మాట్లాడటం డెఫినెట్ గా ఆక్షేపణీయం, బాధాకరం కూడా.